హాయ్ యువర్స్, నా పేరు ఎన్వి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. అలా రావడం ద్వారా మీరే అందరికన్నా ముందర మా యొక్క వీడియోస్ అయితే చూడవచ్చు. మాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. గ్రూప్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇవాళ కూడా ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్లికేషన్ ఏంటంటే, ఇదివరకే మేము టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాం కదా. ఆ యొక్క టెక్ ఫ్రీడమ్ యాప్లో భాగంగా ఇవాళ ఫస్ట్ పార్ట్ 1 అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ యొక్క పార్ట్ 1 ఏమిటి? ఆ యొక్క టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ టూల్ గురించి తెలుసుకుంటున్నాం అన్నదైతే ముందులైతే చూద్దాం. ఏ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నది అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుని టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్. ఈ యొక్క అప్లికేషన్ లింక్ మీకు కావాలంటే కనుక మాకు సంబంధించిన స్వామి టెక్ ఇన్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ మీద డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఇప్పుడు ఏ టూల్ గురించి అయితే తెలుసుకుందామంటే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యాప్ బ్యాకప్ అనమాట. మనం యాప్స్ని ఎలా బ్యాకప్ చేయాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీని మీద అయితే డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక యాప్ని అయితే బ్యాకప్ చేద్దాం. ఏ యాప్ని బ్యాకప్ చేద్దామంటే ఈటీఐ ఎల్క్వెన్స్ అనే అప్లికేషన్ అయితే బ్యాకప్ చేద్దాం. ఆ యొక్క యాప్ దగ్గరికి అయితే వస్తాను. మీకు మీ యొక్క మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వస్తున్నాను. ఈటీఐ ఎల్క్వెన్స్ దగ్గరికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. ఈటీఐ ఎల్క్వెన్స్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. డబుల్ ట్యాప్ చేస్తే యాప్ ఇన్ఫో అని వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. యాప్ ఇన్ఫో, యాప్ నేమ్ ఈటీఐ ఎల్క్వెన్స్ టీటీఎస్, యాప్ ప్యాకేజ్ నేమ్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. యాప్ వర్షన్ 1.3.3. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. టేక్ బ్యాకప్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే బ్యాకప్ అవడం అయితే జరుగుతుంది. ఇంకే ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే షేర్ అయితే చేయొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ని ఓపెన్ విత్ ప్లే స్టోర్. ఈ యొక్క ఈటీఐ ఎల్క్వెన్స్ అయితే ప్లే స్టోర్లో లేదు కాబట్టి ప్లే స్టోర్లోకి వెళ్ళినా మీకు యాప్ అయితే చూపించదు ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాకప్ అయితే చేద్దాం. ఈ యొక్క ఈటీఐ ఎల్క్వెన్స్ టీటీఎస్ని ఇప్పుడు లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. టేక్ బ్యాకప్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ మనం దాని మీద ట్యాప్ చేయగానే ఈటీఐ ఎల్క్వెన్స్ బ్యాకప్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తాను. ఇప్పుడు మనం బ్యాకప్ చేసిన యాప్స్ని ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మళ్ళా యాప్ బ్యాకప్ టూల్ దగ్గరికి అయితే రావాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. యాప్ బ్యాకప్, మోర్ ఆప్షన్. మనం ఇప్పుడు బ్యాకప్ చేసిన యాప్స్ని చూడాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్ మీద అయితే డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఒక ఆప్షనే ఉంటుంది. ఒక ఆప్షనే బ్యాకప్ యాప్ లిస్ట్. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేయాలి. మీరు ఏ అయితే యాప్స్ అయితే బ్యాకప్ చేశారో ఆ యొక్క యాప్స్ అయితే ఉంటాయి. మనం ఈటీఐ ఎల్క్వెన్స్ టీటీఎస్ అయితే బ్యాకప్ చేసాం కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తాను ఫ్రెండ్స్. యాప్స్ ఓకే, ఇప్పుడు మరి దీన్ని అన్బ్యాకప్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. యాప్ ఫైల్ ఇన్ఫో అని వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేయండి. షేర్, డిలీట్ అంటే బ్యాకప్ చేసాక ఇప్పుడు అన్ బ్యాకప్ అయితే అవుతుంది ఈ యొక్క అప్లికేషన్. ఫైల్ ఈజ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్.
మనం టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో యాప్స్ని అయితే బ్యాకప్ చేసాం. ఇప్పుడు అన్బ్యాకప్ అయితే చేసాం అనమాట. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాకేమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.